హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ, అలాగే నా క్లాసెస్లో జాయిన్ అయ్యి నన్ను కూడా అక్కడ కూడా మీరు చాలా ఇంకా 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 మోర్ అండ్ మోర్ మీకు సబ్జెక్ట్ ఇచ్చేలాగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆల్వేస్ పాజిటివ్గా ఉండడం ఎలా, అసలు అది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్ 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 థింగ్స్ అండి. ఎనర్జీ ఎప్పుడు కూడా మనం హై రేంజ్లో ఉంచుకోవాలి. ఎనర్జీ లీక్స్ చేసుకోకుండా ఉంటే కనుక ఆల్వేస్ పాజిటివ్ ఉండడం మన వల్ల అవుతుంది. సో అవి ఎలాగో కొన్ని స్టెప్స్తో మీకు చెప్తాను. ఒకవేళ మీ లైఫ్లో అవి ఏమన్నా ఉంటే కనుక అర్జెంటుగా మార్చేసుకోండి. అదే కంప్లైనింగ్. ఓకే, కంప్లైనింగ్, ఒకళ్ళ మీద చాడీలు చెప్పుకోవటం, ఒకళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళు ఇలా అంట, వాళ్ళు అలా అంట, వీళ్ళు ఇలా అంట అని చేయడం వల్ల వాళ్ళకేమీ కాదు. కానీ మీకు ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, మంచి ఎనర్జీ లెవెల్స్ చక్కగా ఉంటాయో, అవన్నీ లీక్ అయిపోయి వేరే వాళ్ళ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మీ ఎనర్జీని లాస్ అయిపోతూ ఉంటారనమాట. చక్కగా మీకు యూనివర్స్ మంచి ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటే మీరేం చేస్తారంటే వేరే వాళ్ళ గురించి థింక్ చేస్తూ నెక్స్ట్ వచ్చి కంప్లైంట్ చేసుకుంటూ వాళ్ళ గురించి పదే 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 ఆలోచించడం కూడా యూనివర్స్లో పాజిటివ్గా ఉండకుండా, అలాగే మీరు అనుకున్న పనులు జరగకుండా మీరు ఊహించుకునేది ఒకటైతే మీ లైఫ్లో జరిగేది ఇంకొకటి జరగడానికి దిస్ ఈజ్ ద నెంబర్ 1 థింగ్ అనమాట. సో మీలో ఇది ఏమన్నా ఉంటే కనుక వెంటనే మానేసేయండి. ఓకే, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండడం అంటే ఏదో లైక్ యుద్ధానికి వెళ్ళండి, లేకపోతే వేరే ఇంకేదన్నా ఎవరు చేయలేని మీరు చెయ్యండి, ఇలాగ కాదండి. మీరు ఇది చేసి ప్రూవ్ చేసుకోండి, అంత బరువు ఎత్తండి, లేకపోతే ఇక్కడికి రన్నింగ్ చేయండి, లేకపోతే మీకు టార్గెటెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేయండి, ఇలా కాదండి. ధైర్యంగా ఉండడం అంటే ఎప్పుడైతే మనకి నచ్చని వాటికి నో చెప్పాలో ఆ టైంలో ఎస్ చెప్పి మీ లైఫ్లో మీరు చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ని, అలాగే మళ్ళీ అగైన్ నెగిటివ్ తీసుకొచ్చుకుంటారు. ఎందుకనంటే మీకు నచ్చలేనప్పుడు, మీ వల్ల కాదు అనుకున్నప్పుడు మీరు వెంటనే నో చెప్పండి అమ్మా. అలా నో చెప్పకపోవడం వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు, మీకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతారంటే మీరు సఫర్ అవుతూ వస్తారనమాట. సఫర్ అయినప్పుడు ఈ ఆటోమేటిక్గానే నాకు అయ్యో నేను అనవసరంగా చెప్పా, అనవసరంగా అడిగా ఇలా చేసుకోవడం వల్ల మళ్ళీ మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ మొత్తం నెగిటివ్తో నిండిపోతుంది. ఇక్కడ కూడా మీ యొక్క పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉండాలో పాజిటివ్ వైబ్స్ అన్నీ లోగా ఉండిపోతాయి అనమాట. నెగిటివ్ హైస్ ఎప్పుడు హైలో ఉంటూ ఉంటాయి. సో ఎక్కడ నో చెప్పాలో తెలుసుకోండి, అక్కడ నో చెప్పండి. ఆ క్షణానికి మీరు బాధపడవచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ తర్వాత మాత్రం మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇది మాత్రం నేర్చుకోండి. ఇక నెక్స్ట్ అన్పెయిడ్ బిల్స్ అంటే ఏంటండి? అది మనీ ఎనర్జీ. బిల్స్ వస్తున్నాయి అంటేనే చాలు, చాలామంది ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్ పే చేయాలి, వాటర్ బిల్ పే చేయాలి. ఒకవేళ మనం ఏమన్నా మొబైల్స్ ఆల్వేస్ మనం యూజ్ చేసుకుంటే మొబైల్ బిల్, ఇంటర్నెట్ బిల్, ఇవన్నీ కామన్ అండి. మీరు వాడుకునేటప్పుడు, యూజ్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా యూజ్ చేస్తున్నారో అట్ ద సేమ్ టైం పే చేసేటప్పుడు అంతే సంతోషంగా పే చేయాలి. వై? బికాజ్ మీరు దీని నుంచి మీ సంతోషాన్ని, అంటే ఇప్పుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసారు, లేకపోతే నెట్ యూజ్ చేసుకుని ఏవో వీడియోలు చూసారు, సంథింగ్ చూసుకున్నారు. ఆ తర్వాత అలాగే పవర్ ఉన్నదనుకోండి, ఆ పవర్తో ఫ్యాన్ వేసుకున్నారు, ఏసీ వేసుకున్నారు, లైట్ వేసుకున్నారు, ఫ్రిడ్జ్ వేసుకున్నారు, వాషింగ్ మిషన్ వేసుకున్నారు. ఇన్ని యూజ్ చేసుకుని మీకు అది అంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు, పే చేసినప్పుడు మీరు నెగిటివ్ ఎనర్జీ ఇస్తారు. అమ్మ బాబాయ్ ఎంత బిల్ వచ్చిందా? మీరు ఎంత వాడుకుంటే అంతే వస్తుందండి. ఓకే, ఎంత వాడుకుంటే అంతే వస్తుంది. హరి ఇన్ని బిల్లులు వచ్చేసినాయి, ఇది వచ్చేసినాయి అని ఎక్కడో 10th కట్టాల్సిన బిల్స్ ఈ మంత్లోనే 15th నుంచి మీరు దానికి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చుకుంటూ పోతుంటారు. ఎప్పుడైనా బిల్స్ పే చేసేటప్పుడు యూనివర్స్ని అడగండి, థ్యాంక్ యూ యూనివర్స్, ఎలా పే చేశానో నాకు తెలీదు, కానీ నేను నా బిల్స్ అన్నిటినీ చాలా ఈజీగా బిఫోర్ ద డేట్ పే చేసేసానని 1 month బిఫోర్ నుంచే మీరు చాంటింగ్ చేయడం మొదలుపెట్టండి, అఫర్మేషన్స్ చేయడం మొదలుపెట్టండి, విజువలైజేషన్ చేయడం మొదలుపెట్టండి. ఆటోమేటిక్గానే మీకు తెలియకుండానే మీ బిల్స్ అన్నిటినీ కూడా ఈజీగా పే చేసేస్తారు. కావాలంటే మంత్రాన్ని యూజ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్
టాక్సిక్ రిలేషన్షిప్, అది ఎవరైనా కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, ఈవెన్ దో అన్నిటికన్నా ముఖ్యం మీతో మీకు. ఎస్, అన్నిటికన్నా డేంజర్ ఏంట్రా నాయన అంటే ఇదేనండి. మీతో మీకు అంటే మిమ్మల్ని, మీ మీద మీకు నమ్మకం లేకపోవటం, మీ గురించి మీరు గొప్పగా ఆలోచించలేకపోవటం, నేను ఇది సాధించగలను, ఇది చెయ్యగలను, ఇది చెప్పగలను, ఇది చెందగలను అనేటటువంటి ఫీలింగ్ మీ మీద మీకు ఎప్పుడైతే ఉండదో, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కనుక ఇక్కడ చెప్పేవాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళని కట్ చేయండి. వై? బికాజ్ వాళ్ళ గురించి మీకు చెప్పినప్పుడు మీ గురించి వాళ్ళకి చెప్పరా అండి? సో ఇలాంటి టాక్సిక్ పీపుల్ ఎక్కడున్నా సరే, రిలేషన్షిప్లో ఉన్నా, ఫ్రెండ్స్లో ఉన్నా, ఈవెన్ దో మీలో ఉన్నా, కట్ చేయండి. అది మీకు చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీని యూనివర్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు అవన్నీ వినరు, మీరు ఏం చెయ్యరు కాబట్టి మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో చక్కగా అన్ని పాజిటివ్నెస్లతో నిండిపోయి ఉంటుందన్నమాట. సో ఈరోజు నుంచి మీరు అనుకోండి, మనం టాక్సిక్ పీపుల్ని, టాక్సిక్ మనస్తత్వాన్ని కట్ చేసేద్దామని. క్లటర్ అండ్ డస్ట్. క్లటర్ తీసేయండి, డస్ట్ని క్లీన్ చేయండి. ఇంట్లో ఎక్కడెక్కడ మీకు ఏం అవసరం లేదో వాటన్నిటిని తీసేయండి. వాడకపోతే పడేయండి అమ్మా, అదంతా నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే తీసేస్తారో పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. మీరు ఎక్కడైనా సరే ప్లేస్ ఉంచితేనే కదండి. ఇప్పుడు ఒక సోఫా ఉంది, ఇంకో సోఫా కావాలంటే ఈ సోఫా తీస్తేనే ఇంకో సోఫా వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తీస్తేనే పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరకు వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం మీ బ్రెయిన్లో ఉన్నటువంటి క్లటర్ ఏదైందో అది ఫస్ట్ తీయండి అమ్మా. బ్రెయిన్లో క్లటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీయండి. దాన్ని తీసిన తర్వాత హౌస్లో తీయండి. ఇక్కడ 100 సార్లు తీసినా కూడా ఇక్కడ అనేది ఒక్కసారి కూడా డిలీట్ చేయకపోతే ఇక్కడ మీరు 100 టైమ్స్ తీసినా వేస్ట్. సో మీ బ్రెయిన్లో వేరే వాళ్ళ గురించి కానీ, మీ గురించి మీకు తక్కువ భావన కానీ, వేరే వాళ్ళ గురించి చులకన భావన కానీ, నాకు ఇది జరగదు, చెయ్యదు, రాదు, కాదు, ఎప్పుడు ఇంతే, ఇలాగే జరుగుతుంది, అందరు నన్ను మోసం చేస్తుంటారు, నన్నే అందరూ అంటూ ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ క్లటర్ ఏదైనా ఉంటే వెంటనే డిలీట్. ఫస్ట్ ఎందులో చేయాలండి? మీ బ్రెయిన్లో చేయండి. నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళండి. ఇక్కడ చేయండి, ఇక్కడ ఎన్నిసార్లు చేసినా వేస్ట్. ఓకే, నెక్స్ట్ పాస్ట్లో బ్రతకద్దు. ఎవరి ఫాస్ట్ని మీరు ఎవరిది కూడా ఎవరి పాస్ట్ మీరు తీయొద్దు. అలాగే మీ పాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు తవ్వుకోవద్దు. ఓకే, అలా తవ్వుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకే తెలియకుండా మీరు ఎప్పుడు పాస్ట్లోనే బ్రతుకుతారు. అక్కడ జరిగిన సంఘటనలే మళ్ళీ లూప్ లాగా ఇక్కడే తిరుగుతారు. మనుషులు మారుతారు, నెక్స్ట్ వచ్చేసి వస్తువులు మారుతాయి, తర్వాత వచ్చేసి సంఘటనలు మారుతాయి, కానీ సందర్భాలు, ఆ సిచ్యువేషన్స్ మాత్రం పాస్ట్లో ఎలా ఉందో లూప్ లాగా మళ్ళీ అవే. మీరు జాబ్ ఇష్టం లేదనుకోండి, పాస్ట్లో ఆ జాబ్ అలా అయింది, ఈ జాబ్ ఇలా అయింది, ఆ బాస్ ఈ బాస్ అని చెప్పి మీరు జాబ్ మానుతారు కదా, మళ్ళీ మీరు వేరే జాబ్లో జాయిన్ అయినా మళ్ళీ సేమ్ అయ్యే పరిస్థితులు, అదే బాస్ హెరాస్మెంట్, లేదంటే అదే కొలీగ్స్ గాసిప్స్ మీరేం చేస్తారు, మళ్ళీ ఇంకో చోటకి జాబ్కి వెళ్ళినాం. ఈ పాస్ట్లో మీరు ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటారో ఆటోమేటిక్గా ప్రజెంట్ గురించి మర్చిపోతారు. ఫ్యూచర్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోలేరు. ఆలోచించుకోండి, మీకు పాస్ట్లో బ్రతికితే చాలా బాగుంటుందంటే హ్యాపీగా కంటిన్యూ చేయండి. లేదు నా లైఫ్ని చాలా బాగా మార్చుకోవాలని మీరు ఫిక్స్ అయితే కనుక వెంటనే ఈ పాస్ట్ని డిలీట్ చేయండి. మీ బ్లూ ప్రింట్ ఏంటో మీరు తెలుసుకొని హ్యాపీగా మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. ఇది మీకు అవసరం ఈ పాస్ట్ అనిపిస్తే ఉంచుకోండి, లేదు అని అంటే వెంటనే డిలీట్ చేసేయండి. ఇక నెక్స్ట్ లెట్ గో చేయటం. ఏదైనా సరే విష్ని మీరు కోరుకున్నా ఆర్ ఎల్స్ ఏదైనా మనకి వద్దు అనుకునేది పదే గుర్తొస్తున్నా లెట్ గో చేసేంత వరకు కూడా మీ యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్లో స్పేస్ ఉండదండి, నిండిపోయి ఉంటుంది. మీరు లెట్ గో చేసి మర్చిపోతే మీకు ఇంకేదైనా విష్ నెరవేరిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ వస్తుంది, అరే ఆ రోజు అది కోరుకున్నారు కదా, సో దీన్ని ఫిల్ చేద్దామని చెప్పి దాని టైం రాగానే సబ్కాన్షియస్ బ్రెయిన్ దానికి సంబంధించినవి అన్నీ మీ ముందుకు తీసుకొస్తుంది. మీరు పెళ్లి కోసం మేనిఫెస్టేషన్ చేస్తే, ఒకవేళ మీరు అఫర్మేషన్స్ చేసినా, క్రియేషన్ బుక్ రాసినా, లేదా పదే దాన్ని తలుచుకుంటూ ఏదైనా చేసినా కూడా అండి, దాని తర్వాత మీరు లెట్ గో చేసేసేయండి. దీని టైం వచ్చినప్పుడు మీకు మంచి సంబంధం, మంచి పర్సన్స్,
మంచి ఫ్యామిలీ అందరూ దొరుకుతారు, అంత హ్యాపీగా ఉంటుంది. సో లెట్ గో చేయటం ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఇలాంటి థింగ్స్ అన్నీ మీరు చేస్తూ ఉంటే పాజిటివ్ అనేది మీ లైఫ్లో ఎందుకు ఉండదు చెప్పండి. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే అఫర్మేషన్స్ చేయటము, గ్రాటిట్యూడ్ వాక్ చేయటము, ఆరల్స్ ఇంకా అందరూ చెప్పేటటువంటి చేయటం కాదు. ఫస్ట్లో మీలో ఏముందో దాన్ని తీసేయండి, దెన్ అప్పుడు మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. సో మీకు అర్థమైంది అనుకుంటా, హ్యాపీగా ఉండడం, పాజిటివ్గా ఉండడం, మీరు అనుకునే సాధించడం ఎంత ఈజీయో. పెద్ద కష్టమైన పనులేం కాదు. ఇది బండలు ఎత్తడం కాదు, బరువులు ఎత్తడం కాదు, జస్ట్ మీలో ఉన్న నెగిటివిటీని తీసేయడం మాత్రమేనండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫుల్ మూన్ రోజున ఒక స్పెషల్ క్లాస్ జరుగుతుంది, దానికి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఆ రోజు మనము చాలా బ్యూటిఫుల్ రిచువల్స్ని చేస్తున్నాము. సో ఆ రిచువల్స్లో మీరు పాల్గొనాలనుకుంటే కనుక నేను కింద మీకు వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులోకి వచ్చి ఎన్రోల్ చేసుకోండి. ఫుల్ మూన్ రోజున చాలా అంటే చాలా మంచి మంచి రిచువల్స్, ఎందుకంటే ఫుల్ మూన్ ఈజ్ దేనికి కావాలన్నా మనం 1 టైం మేనిఫెస్టేషన్ చేస్తే అది 100 టైం ముందుకు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అంత పవర్ ఫుల్ మూన్కి ఉంటుంది. సో ప్రతి నెల అమావాస్య అలాగే పౌర్ణమిని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. న్యూ మూన్ని, పోర్టల్ని, ఈ 4 కూడా ప్రతి నెల మన మేనిఫెస్టేషన్స్ మరింతగా 10x ఫాస్ట్గా అవ్వడం కోసం అని చెప్పి చేసుకోవాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ మూన్వి నాకు ఎన్రోల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆహా.